నామమున మీకు శుభములు కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చోడానికి అందరము కూడా మీ పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథం తీసుకుని రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం అండి 38-39 చదువుకుందాము. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి వడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. చూడండి, చదువుపడిన దేవుని యొక్క వాక్యంలో వెలెస్య గారు తన దగ్గరున్న శిష్యుని కేకవేసి, మన వద్ద ఉన్న వారికి భోజనం సిద్ధపరచాలి కనుక పొలంలోనికి వెళ్ళి కూరాకులు వేరుకొని వచ్చి పొయ్యి మీద పెద్ద కుండ పెట్టి వంట చేయమని తన దగ్గరున్న దాసుడికి చెప్పాడు. దేవుడికి మహిమ కలుగాక. అయితే ఆ దాసుడు పొలంలోనికి వెళ్ళి ఎర్రి దాచ వెర్రి దాక్షలు దాని గుణం వెరకక ఒడి నిండా కోసుకుని వచ్చి చక్కగా ప్రిందిప్పారు. ఆ తరిగి కూరకుండలో వేసి అవి వడ్డించబోతున్నప్పటికీ, దైవజనుడా, ఈ కుండలో ఏమున్నది? ఇస్సము ఉన్నది. జాతేసండి. పొలమనగా సంఘము, పొలమనగా సంఘము. జాగ్రత్త వేసండి. ప్రియమైన దైపులారా, తదుపరి వస్తే పొయ్యిలో మండేవి కట్టెలు, పొయ్యి మీద ఉండేది కుండ మానవ హృదయానికి పోల్చబడి ఉన్నది. తదుపరి జాగ్రత్త వేసండి. అక్కడ గుణము వెరగాక, చెప్పండి, గుణము వెరగాక జాగ్రత్త వేసండి. అవి చింతాపరసపడి అవి పొలంలోనికి వెళ్ళి కోసుకుని వద్దులోకి తీరాబోసి వంట వండుదలోనికి దేని పని చేయలేదు, తినటానికి పని చేయలేదు. ఆ కుండలో ఏమున్నది? విషము ఉన్నది. తినుట మానివేసరి. దేవునికి మహిమ కలుగాక. ఈరోజున జాగ్రత్త మనం గమనిస్తే, గుణం అనేది ఒక మనిషిలో గుణము ఒక మనిషి కనిపెడుతుంది. నాడు సాధ్యమైన పని మాత్రము ఇది ఎవరికి సాధ్యం అవుతలేదు. దేవునికి మహిమ కలుగాక. అవునంటారా కాదంటారా? మనుషులు మనం ఎలా కనిపడినా, పైకి ఎలాగ చక్కగా ఉన్నా, భక్తిలో ఎలా మనం కలిగి ఉన్నా కానీ గుణం అనేది దేవునికి విలువైనది, దేవునికి ప్రాముఖ్యమైనది. దేవుడి స్తోత్రం. మన గుణము లక్షణాలు బాగోకపోతే మనం ఎంత భక్తి చేసినా కానీ చివరికి ఆ కుండలు వేసిన ఆహారము తినటానికి వెనక ఎలా పనికి రాలేదు. మన ఆత్మీయ జీవితం కూడా, మన జీవితం, మన భక్తి కూడా చివరికి అలాగైపోతుంది. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఈ కుండలో ఏమున్నదంట? ఇస్సము ఉన్నది. ప్రియమైన దేవులారా, దానికి అర్థము మానవ జీవితములో, మానవుని నోటులో, మానవుని నాలుక కింద సర్ప విషము ఉన్నదని చెప్పేసి మనకి దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. రోమాపత్రికలో 3వ అధ్యాయము 12వ వచనము చదువుకుందామండి. 13 కానీ చదువుకుందాము. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త మీకు గమనించండి.
ఇక్కడ రోమాపత్రికలు మనం చూస్తే పౌలు గారు సెలవిస్తున్న మాట నింటే ప్రియమైన దేవుని పిల్లారా, వారి నోట నిండా ఏమున్నది? శపించటము. వాళ్ళ నాలుక కింద ఏమున్నది? సర్ప విషయము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున జాగ్రత్తగా గమనించండి. ఏమండి, నిజం ఎవరి నోట్లో ఉండాలి? పాము నోట్లో ఉంటుంది. మనిషి నోట్లోకి వచ్చిందంట. చెప్పండి, మనిషి నోట్లోనికి వచ్చిందంట. జాగ్రత్త మీకు గమనించండి. ఒకరికొకరు శపించుకుంటాము. చెప్పాలి, ఒకరికొకరు శపించుకుంటాము. పెదాల కింద నాలుక కింద ఏముందంటే సర్ప విషయము ఉంది అని. దేవుని స్తోత్రం. పగ ఏంటి? పగ ఉన్నదట. ఇవన్నీ కూడా సంఘానికి ఉండవలసిన లక్షణాలు మాత్రము కాదు. దేవుడికి మహిమ కలుగాక. చదవబడిన లక్షణాలు ఏ లక్షణం ఉన్నా నీ జీవితంలో ప్రభువు పిలుచుకుందులోకి ఆ లక్షణములతో కనుక సనిపోతే నీవు నీ జీవితము కుండలో ఆహారం ఎలాగైతే పనికి రాకుండా అయిపోయిందో నీ బతుకు కూడా అలాగే అయిపోద్ది. దేవుని మహిమ కలుగాక. అందుకమ్మటి మన నోటలో శపింతు ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నారు. ఎత్తుగడలు మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు, నీ పని ఏంటి? దీవిస్తమి. దేవునికి మహిమ కలుగాక. మన చెడ్డవారేంటిగా దేవుడు దీవించాడు లేదా? మన చెడ్డవారేంటిగా దేవుడు ప్రేమించాడు లేదా? ఏమండి, జాతరండి, మనము గతంలో ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమ గల దేవుడు మనం చేర్చుకుని చెప్పారా, మనలో ఉన్న విషయాల నుంచి విడిపించిన వాడు ఆయనే కదా. దేవునికి మహిమ కలుగాక. ప్రభువా వింతకాలం కసితివి ఇంత పడలి కాసితివి ఇంతకాలం కసితివి ఇంతలో షావైన బ్రతుకైన నీ కొరకే దేవా. నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, జీవింతునయ్యా ప్రభువా. కాసితివి ఇంతకాలం కాసితివి ఇంత నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సరపానయ్యా. పాపం కడిగావులే, విషము విరిసావులే. పాపము విషము విరిసావులే. క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిసావులే. క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిసావులే ప్రభువా. కాసితివి ఇంత కాలం కాసితివి ఇంత. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, గతంలో మన జీవితం కూడా నిలువెల్లా ఇష్టముతో ఉన్నప్పుడు కూడా ఇష్టమును విడిచాడు, పాపమును కడిగి వేశాడు. దేవుడికి మహిమ కలుగుగాక. పాపమును కడిగి వేసిన వాడు ఆయనే కనుక ఇష్టమని నీ జీవితాన్ని
విడుదల చేసిన వాడు ఆయనే గనక జాగ్రత్తగా గమనించండి. సంగమా, ఆయన శరీరత్వము తీసుకుంటున్న మన జీవితములో ఈ హృదయం అనే కుండల్లో ఏమీ కనపడకూడదు అంటే ఇష్టం అనేది కనపడకూడదు. అది నీ జీవితానికి ప్రమాదము. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఏంటది? అది ప్రమాదమని. దేనిండి? ఆ కుండలో ఆహారం ఎలాగైతే పనికిరాలేదో నీ జీవితం కూడా అలాగైపోద్దేమో ఒకసారి చూసుకుంటూ మంచిది. దేవునికి మహిమ కలుగాక. అది కాబట్టి దైవజనుడా, ఈ కుండలో ఏముందన్నాడైనా ఇష్టం ఉందని తింటము మానేస్తారు. దేవుడికి మహిమ కలుగాక. పనివాడికి ఏం తెలుసు? గుణము వెరగాక. పనివాడనిగా దైవజనుడు. చెప్పండి, పనివాడనిగా దైవజనుడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి, ఎవరి హృదయములు ఏ ఆలోచన ఉన్నదో నాకేం తెలుస్తుంది? దేవునికి మహిమ కలుగాక. ఏమండి, ఎవరి ఆలోచనలో ఏమి ఇవిడి ఉన్నదో నాకేమి తెలుస్తుంది? నేను చేసేది ఆరాధన, బోధ చేయగలుగుతాను, ప్రార్థన చేయగలుగుతాను, కానీ మనసులో ఉన్న గుణలక్షణాలు నా వల్ల కాదు కదా. చెప్పాలి, మీరు తెలుసుకుంటూ నా వల్ల కాదు కదా. దేవుడి స్తోత్రం. మరి గుణం ఎరిగిన వాడు ఎవరు? గుణం ఎరిగిన వారు ఆ దేవాతు దేవుడి కనుక ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. దేవుడి పిల్లలని చెప్పుకుంటున్న నీవు, దేవుని కుమారుడని చెప్పుకుంటున్న నీవు, దేవుని కుమార్తెని చెప్పుకుంటున్న నీవు జాగ్రత్త వహించండి. పేతురు అధ్యాయంలో మనకున్న మాట ఏంటో తెలుసా? ఆయన గుణాతిశయములు మీరు తెలుసుకోవలసిన వారైనారు. దేవుడి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న ప్రభుకి ఏ గుణం ఉన్నదో, మనం ఆరాధిస్తున్న ప్రభుకి ఏ లక్షణం ఉన్నదో అదే గుణ లక్షణాలు ఎవరిలో రావాలి? ప్రతి మనసులో రావాలి. దేవునికి మహిమ కలుగాక. మనసు మార్చుకోకుండా ఒకేలా జాగ్రత్త. ఈ నాలుక కింద సర్ప విషయం పెట్టుకొని, ఈ పెదాల కింద సర్ప విషయం పెట్టుకొని, నోటి నిండా ఇంకా శపించే జీవితము కనుక నీకున్నట్లయితే జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము బాగా నీకు ఇంకా పగా పంతాలు సాధించే బిడ్డ వల్లవైతే ఇంకా నీ జీవితమును నూతన పరిసరాలు పడలేదు. దేవుడి స్తోత్రం. చెప్పని జీవితం ఇంకా నూతన పరచబడలేదు, మార్పు రాలేదు అని అర్థము. మారేమంటే నీ క్రియలే నీకు సాక్ష్యము. దేవుడి స్తోత్రం. చెప్పని క్రియలే నీకు సాక్ష్యమైనది కనుక అయితే మీకు గమనించండి. ఇప్పుడు ఎలీషా గారు యేసుక్రీస్తు ప్రభువారికి స్వాదృశ్యముగా ఆ ప్రవర్తనని కనపడుతూ ఉన్నారు కనుక జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము అయితే పనికి రాకపోతే ఈ కుండ పట్టుకెళ్ళి ఆతల పోసేయమన్నాడా? ఆ ఆహారం పట్టుకెళ్ళి ఆతల పోసేయమన్నాడా? పోయమని లేదు. దేవుడి స్తోత్రం. అయితే జాగ్రత్త. ఇప్పుడు ఆ విషయాన్ని బాగు చేసే శక్తి ఎవరి దగ్గర ఉందంటే ఎలీషా గారి దగ్గర ఉంది. దేవుడి స్తోత్రం. ఎవరి దగ్గర ఉంది? ఎలీషా గారి దగ్గర ఉంది కనుక అయితే ఎలీషా గారు చెప్తూ ఉన్నారు, ప్రియమైన చెప్పారా, పిండి కొంత తెమ్మని. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము గతంలో మనము పనికిరాని ప్రయోజనమైన జీవితాలు మనం కలిగి ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఇష్టాన్ని విరుగుడు చేతనికి పరలోకం నుంచి భూలోకానికి ఆయన వచ్చారు. దేవుడి స్తోత్రం. వచ్చి ఇసముతో నిండిపోయిన మన బ్రతుకులను, క్షమించుకుంటున్న మన బ్రతుకులను, శాపనార్థానికి గురైపోయిన మన జీవితాలను దీవెనకరంగా మార్చిన వాడు ఆయన. పనికొస్తే పాత్రలు చేసిన వాడు ఆయన. దేవుడికి మహిమ కలుగాక. అటు కాబట్టి జాగ్రత్తగా ఈ వాక్యం వింటున్న మనము ఎత్తుకట్టే ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రేమ చెప్పారా, ఈ వాక్యం వింటున్న మనము పిండి అనగా జాగ్రత్త మీకు గమనించండి. రెండు రాళ్ళ మధ్య నలిగిపోయేది పిండి, లేకపోతే రోట్లో వేసి దంచబడినది పిండి. దేవుడికి మహిమ కలుగాక. పిండిగా ఉండి అది పిండిగా మారుతనే కానీ రొట్టె ఎలా తయారవ్వదో ఈ రోజు నీవు నేను తీసుకుంటున్నా ఆయన శరీరం అనే రొట్టెను మనం తీసుకుంటున్నాం కనుక మనం తీసుకుంటున్న ఆ ప్రభు జాగ్రత్త. యేసు ప్రభు చెప్పంటే ఇది నా శరీరము. చెప్పండి,
ఇది నా శరీరము. ఏమండి, ఆ రక్తమును ఇచ్చాము, దాసరసము ప్రాణించినప్పుడు ఇది నా రక్తం అన్నాడు. నా రక్తం అని చెప్పేసి మాట్లాడి కింద మనం చూసుకుని మత్తయి సువార్త 6:26 కింద చూసుకుంటే ఏంటి, అనేకుల కొరకు చిందించబడుతున్న, పాపుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము అది. దేవుడి స్తోత్రం. ఎవరి కొరకు? ఆనాడు వాళ్ళ కొరికేం లేదు, అనేకుల కొరకు సింధించబడుతున్నా నా నిబంధన రక్తము పాపుల కొరకు అన్నాడు ఆయన. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. ఏమండి, ఉదాహరణకి మనం ఒకసారి మన షష్ఠి మీద కానీ వస్త్రాల మీద కానీ ఏదైనా భోజనం చేసినప్పుడు లేదా ఏదైనా మంచిలు తాగినప్పుడు మన షర్ట్ మీద వలుకుందనుకోండి, ఎండకో గాలికో ఆరిపోతుంది అది. ఏమండి, తెల్లటి వస్త్రాలు వేసుకున్నప్పుడు జాగ్రత్త, మన టేబుల్ నుండి భోజనం చేస్తున్నప్పుడు ఆ కూర కానీ ఆ మరక కానీ ఆ వస్త్రం మీద పడినప్పుడు అది నీళ్ళట్టు కడుక్కుంటే వదలదు, అవునే కదా? లేదా ఒక టీ తాగుతున్నప్పుడు ఆ వస్త్రం పడిపోతే ఆ మరక నీళ్ళు పెట్టుకుంటే వదలదు. దేవుడి స్తోత్రం. అలాగనే జాగ్రత్తగా గమనించండి. దేవుడి పిల్లలమైన మనము మనసులో ఉన్న పాపము ఏమిచ్చినా పోదు, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పోదు 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 అన్నారు దేవదర్శిగా. దేవుడి స్తోత్రం. నీకున్న ప్రపంచంలో నీకున్న ధనధాన్యంలోని పుణ్యకార్యములకి లేకపోతే అందరి ఉపకారాలకి నువ్వు పంచి పెట్టేస్తున్నా అది మంచిదే, మేలే, కానీ పాపము పోదు అన్నారు. దేవుడి స్తోత్రం. పాపం పోవాలంటే ఆ పరిశుద్ధమైన యేసుని రక్తంతో నువ్వు కడగబడితేనే కానీ. దేవుడి స్తోత్రం. అయితే రోజున జాగ్రత్త, ఆ పిండి కొంత ఈ చక్కగా ఆ పిండి తయారవుతానికి ఆ పిండి అది ఎన్నిటికి అవసరమైనది ఏంటి, ఎంత కాలం ఎంత ప్రయాసం దానికి ఉందో చూద్దాం. దేవుడి స్తోత్రం. ఒక గోధుమ గింజ పండాలంటే జాగ్రత్త, ఒక ఒడ్డి గింజ పండాలంటే దాని భూమి కావాలి, సాగు చేసేవాడు కావాలి, దాన్ని పండించేవాడు కావాలి. ఈ జాగ్రత్త మీకు గమనించండి. అయితే అది పండాక మళ్ళీ చక్కగా దాన్ని మాటలు చేసేవాడు కావాలి. తర్వాత జాగ్రత్త, అది అండి ఆహారంగా కానీ రొట్టుగా కానీ తయారవ్వాలంటే రోట్లోకి వెళ్ళైనా నలగాలి, రోకల కిందైనా నలగాలి, తిరగల కిందైనా నలిగిపోవా. దేవుడి స్తోత్రం. నలుగుతేనే కానీ అది పిండిగా మారదు. ఈ రోజున నీ కొరకు నా కొరకు ఏమండి సిలువలో నలిగిపోయిన వారు ఆ మహోన్నతమైన యేసుక్రీస్తు ప్రభువే. దేవుడి స్తోత్రం. నిన్ను తలసి నన్ను నేను మరసి తుంటే నిన్ను తలసి సద్గుణశీలుడా సుగుణాలు చూసి హృదిలోని మురిసిపోతిని. సుగుణాలు నాలో చూసుటకి నీవు సిలువలో నాకై నలిగిన వేసయ్యా, సిలువలో నాకై నలిగిన వేసయ్యా. నిన్ను తలసి నే బ్రతుకుతుంటే. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఒక పిండి బియ్యము గింజ కానీ లేదా గోధుమ గింజ కానీ ఆ తిరగల్లో పడి నలిగిపోతూ ఉన్నప్పుడు జాగ్రత్త గమనించండి. దానికి ఎంత బాధ వేదను. నీ కొరకు నా కొరకు సిలువలో నలిగిపోయిన వాడు
యేసుక్రీస్తు ప్రభు కనుక. అందుకు కాబట్టి జాగ్రత్త మీరు గమనించండి. వెళ్ళశేఖర్ అంటున్నారు, పనికి రాపోయిన ఆహారమును విషముతో నిండిన ఆహారమును అలా ఉంచండి, దానికి విరుగుడు ఉన్నది. శాస్త్రం ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున ఇష్టముతో నిండిపోయిన మానవుడైనాను, పగ పంతాలు సాధించి నాశనం చేస్తున్న మానవుడైనాను, ఆ మానవుడు కూడా దేవుని గమనించండి, యేసుక్రీస్తు ప్రభును పట్టి విడుదల నీకు ఉంది. స్తోత్రం. పాపివైన నిన్ను పరిశుద్ధునిగా చేయగలిగిన వాడు ఆయనే కదా. అయితే ఈ రోజున జాతనిస్తుండి మన చెప్తాడు కదా, ఆ పనివాడు గుణం వెరగక పనివాడు అనగా దైవజనుడు. స్తోత్రం. చెప్పండి, పనివాడు అనగా దైవజనుడికి పనివాడు సాదృశ్యమైనది. అయితే నిజమే, ఈ పనివాడికి ఏం తెలుస్తుంది? జాగ్రత్త తెలుస్తుంది, గుణ లక్షణాలు నాకేం తెలుస్తుంది? ప్రియమైన దేవుడారా, గుణాలను పరిశోధన చేయగలిగిన వాడు ఆయన. స్తోత్రం. ఈ రోజున ఏంటి, ప్రభు నిన్ను పరిశోధన చేస్తే గనక, నీ గుణాన పరిశోధన చేస్తే గనక ఒక్కసారి జాగ్రత్త మీకు గమనించుకోండి. పనికొచ్చే పాత్రలాగా నువ్వు ఉన్నావో, లేదా జాగ్రత్త ఇంకా ఇష్టంతో నిండిపోయిన హృదయంతో ఉన్నావో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటాం, మనకి మంచిది. దేవునికి మహిమ కలుగాక. అయితే ఈ రోజున జాగ్రత్త వేసండి, నీ జీవితములైనా నా జీవితములైనా భక్తి ఎంత ప్రాముఖ్యము. భక్తి కంటే ముందర జాగ్రత్త వేసండి, ఆ రక్షకుడికి ఉన్న గుణ లక్షణాలు నీలోనికి మొత్తం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడి స్తోత్రం. గుణము మార్పులోనికి రాకపోతే గుణవంతుడు ఎప్పుడు కూడా కాలేడు. దేవుడి స్తోత్రం. ఏమండి, గుణవంతుడు కాకపోతే జాతీయ చిన్న పిల్లలారా, గుణము మారకపోతే కనుక ఎప్పుడు కూడా నీవు జీవితము మార్పులోనికి రాలేదు. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సరే ఎలసేగర్ ఉన్నారు, ఆ పిండు తేగానే ఆ కుండలో వేయగానే అందులో ఏ జబ్బును కనబడలేదు అని. దేవుడికి మహిమ కలుగాక. జబ్బు వేరు, పాప జబ్బు వేరు. జబ్బు వేరు. జబ్బు వత్తలో పాపమే లేదు, జబ్బుతో చచ్చిపోయిన పాపం ఏమీ లేదు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందండి. జబ్బు సహజంగా వస్తుంది. ఒకవేళ మనం జబ్బుతో చచ్చిపోయినా పరలోకి వెళ్ళమనే రూల్ ఏం లేదు. దేవుడి స్తోత్రం. గుణము మారక చచ్చిపోతే ప్రమాదం, జీవితం మార్పులోని రాకుండా చచ్చిపోతే నీ ప్రమాదం. దేవుడి స్తోత్రం. అందుకు గమ్మట్టి దేవదాసి గారు అన్నారు, ఈ జబ్బు దేనికి సాదృశ్యము పాటలు కట్టారండి. నేను ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి పడలి, తప్పు పడితే పడలి. జగరగొట్టెదవాని తెలుసునా, భూజనలు సావంగా పోయా జీవము దూర ప్రోసి బ్రతికించెదవు, ప్రూని బ్రతికించెదవు. ప్రోన్నాధనమిదియే క్రైస్తవ సంగమ ఘన కార్యముల చెయ్యు. క్రీస్తు ప్రభువుని క్రీలామూలముగా కీర్తి పొందునని కీడు నోడింతువు, కిటక విడగొట్టెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఒక్క ప్రశ్న ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తుంది. మన గుణము మారుస్తాము. కన్న తల్లికి కానీ, కన్న తండ్రికి కానీ, బంధు స్నేహితులకు కానీ, అన్న తమ్ములకు కానీ, అక్క చెల్లికి కానీ, లేదా మనకి కలిగిన ఎవరికైనా సరే ఒక మనసి గుణం మారుతూ సాధ్యం అంటారా?
సాధ్యము కాదు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, యేసుక్రీస్తు ప్రభుని ఎవరు ధరించుకుంటారో, యేసుక్రీస్తు ప్రభుని గుణలక్షణాలు నేను కూడా కలిగి ఉండాలని నీ జీవితంలోనికి ఎప్పుడైతే ఆ దైవ ఆలోచనలు కలిగి ఉన్నాయో అప్పుడే నీ గుణలక్షణాలు పరిపూర్ణంగా మారుతాయి. దేవుడి స్తోత్రం. పరిపూర్ణంగా మారుతాయి. జాగ్రత్త మీకు గమనించండి, ఈ రోజున దేవుడి పిల్లలమైన మనల్ని పరిశుద్ధులమైన ఇక్కడ తోలుకు రాలేదు. దేవుడి స్తోత్రం. పాపులందరినీ తోలుకొచ్చాడు. చెప్పండి, పాపులందరినీ తొలగొస్తారు. జాగ్రత్త, నిన్ను పరిశుద్ధ పరిషది ఈ దైవ సన్నిధి. దేవుడికి మహిమ కలుగాక. చెప్పండి, నిన్ను పవిత్ర పరిషది ఈ దైవ సన్నిధి. దేవుడికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త, హృదయములోనటండి పాపమనే మడ్డి పేరుకుపోయిందని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. యేసుకేలు గ్రంథము 24వ అధ్యాయం. యేసుకేలు గ్రంథం 24వ అధ్యాయము 6 చదువుకుందాము. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ మడ్డిగల కుండ మానకుండా. ఏంటి మడ్డిగల కుండ మానకుండా మట్టి కలిగి ఉన్న కుండ నీకు శ్రమ. చూడండి, దేవుని మహిమ కలుగాక. జాగ్రత్త మీరు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లారా, భూమిలోంచి వస్తున్న నీరు ఆ కుండలో పడితే అందులో ఏ మట్టి తేరుకోదు. దేవుడు స్తోత్రం. కాలువలో ఉంచి వస్తున్న నీరు ఆ కుండలో కానీ పిండిలో కనుక పెడితే అందులోకి ఏం తేరుకుంటుంది? మట్టి తేరుకుంటుంది. ఈ మట్టి పాపానికి స్వాదృశ్యంగా మనకి కనబడుతుంది కనుక, కుండ మానవ జీవితానికి స్వాదృశ్యంగా మనకి కనబడుతుంది కనుక చెబుతున్నాడు, నరహంతకులు ఉండే పట్టణము నీకు శ్రమ. మడ్డి కలిగిన కుండ మానకుండా మడ్డి కలిగి ఉన్న కుండ నీకు శ్రమ. దేవుడి స్తోత్రం. ఏవండి, మడ్డి కలిగిన కుండల్లో తేట నీళ్ళు పోసేవనుకోండి, ప్రియమైన దేవుని పిల్లారా, మడ్డి తేటగానే కనపడిపోతుంది. మడ్డి ఆ తేట నీళ్ళలోంచి మడ్డి అంతా కనబడిపోతుంది. ఈ తేట నీరు దేవుని వాక్యానికి స్వాదృశ్యమైనది. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి, ప్రియమైన దేవుని పిల్లారా. ఉదాహరణకి చెరువు నీళ్ళలో ఏమండి కొంచెం మట్టి వస్తుందని చెప్పేసి, లేదా కొంచెం మట్టి ఉంటుందని చెప్పేసి మనం జాగ్రత్త వహించండి. ఫిల్టర్లో పోస్తున్నప్పుడు అది ఏం చేస్తుంది మనల్ని? అమ్మా, అందులో శుద్ధులు ఉంటాయి కదా, మాట్లాడాలి మీరు. ఏమండి, ఆ శుద్ధి ఏం చేస్తుందో తెలుసా? అందులో ఉన్న మట్టినంతా కూడా అది ఆకర్షించుకొని నీకు తేట నీరుని ఇస్తుంది, మంచి నీరుని ఇస్తుంది. దేవుడికి మేము కొలుగాక. అలాగని జాగ్రత్త వేసండి, ఆ ఫిల్టర్లో పోసినప్పుడు ఆ శుద్ధులు ఏం చేస్తున్నాయి ఏంటి? అందులో ఉన్న మడ్డి అంతా కూడా నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి రానకుండా ఆ ఆవు వేసి నీకు తేట నీరు అందిస్తున్నది. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి, ఆ పాపం ద్వారా వచ్చే శిక్ష, నరకమనే శిక్ష నీ మీదకి నా మీదకు రాకుండా ఆయన ఆపాడు. దేవుడి స్తోత్రం. ఆయన ఆపాడండి. దేవుడికి మహిమ కలుగాక. అంతే కాబట్టి ఇప్పుడు ఈ మడ్డి కలగకుండా పోవాలంటే దెమరించేస్తే పోదన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. పొయ్యి మీద, చెప్పండి, పొయ్యి మీద పెట్టి దీన్ని మార్గం పెట్టాలి. చదవండి 9వ వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ నేనును విస్తరించి చదవండి కట్టెలు పేర్చబోచున్నాను. చాలా కట్టెలు పేర్చుము. అగ్ని రాజబెట్టుము. మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు
పూర్తిగా ఉడికిపోయినట్లు. చారు చిక్కగా దించుము. చారు చిక్కగా దించుము. తరువాత దానికి తగిలిన మట్టును మట్టియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పట్టే వరకు వట్టి చట్టి. చాలండి. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు ఈ మట్టి కలకుండా ఎక్కడ తెమ్మన్నాడు దేవుడు? మాట్లాడాలి. పొయ్యి మీద జాగ్రత్త వేసి మనల్ని పొయ్యి మీద పెట్టి కింద మన కట్టెలు ఎట్టి మాట్లాడితే ఏమవుతాము? కాలిపోయి కూర్చుంటాం. దేవుడు చూస్తున్నాం. అవునే కదా? జాగ్రత్త వేసండి. ఈ కట్టెలు ఎవరు? మానవారి జీవితమైన మనం కూడా కట్లతోనే పొలసపడి ఉంది. దేవుడు చూస్తున్నాం. నిప్పులు లాంటిది దేశ మార్గము, కట్టెలు లాంటిది మానవ జీవితం. దేవుడు స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్త వేసండి. చాలా కట్టెలని పేసి ఈ కుండ పొయ్యి మీద పెట్టి ఏమండి ఆ మట్టి పోయే వరకు కూడా మంట పెట్టు. మంట దేవుని వాక్యానికి పోలసపడి ఉన్నది. నిన్ను శుద్ధి చేసేదే దేవుని వాక్యము. దేవుడు స్తోత్రం. చెప్పండి. నిన్ను శుద్ధి చేసేదే దేవుని వాక్యము. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యం వింటుండగానే మనలో ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోవలసింది. ఎందుకు దేవుడు మనకి ఇన్ని రకాలుగా బోధిస్తున్నాడంటే నీ జీవితము పనికి రాకుండా పోకూడదు అని. దేవుడు స్తోత్రం. పనికి రాకుండా పోకూడదు. నిశ్చయ ప్రయోజనమైన జీవితం ప్రయోజనకరంగా మారాలని దేవుని యొక్క వాక్యము. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే నిజమే ఈ పొయ్య దైవ సన్నిధికి సాదృశ్యమైనది. దైవ సన్నిధిలో కూడి ఉన్న మనము ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ ఉన్నాము. దేవుడు స్తోత్రం. చెప్పండి. ఈరోజన్న మంట పెట్టు హెస్కేల్లో ఆ మడ్డి పోయేలాగా చెప్పండి. మడ్డి పోయేలాగా మంట పెట్టివని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున జాగ్రత్త ఏమిస్తుంది? పైకి మన మనుషుల్లో కనపడ్డా కానీ పౌలు గారి చిత్రం ఏంటి? మనలో ఉన్న ప్రతి అవయవము కూడా దుర్నీతి పాలైపోని అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. రోమాపత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనములో చక్కటి మాట రాయబడి ఉన్నది. కాబట్టి శరీర దురాశలకు ఏంటి? శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు దేనికి లోనైపోయింది? దురాశలు ఏం చేస్తున్నవి? ఆత్మీయ జీవితాన్ని చంపేస్తున్నవి. దేవుని స్తోత్రం. సావుకులోనైనా మీ శరీరమందు పాపం ఏలనీయకుడి. చెప్పనికి ఏం ఏలనీయకండి? మన శరీరం ముందు మన అవయవాలందుకు ఏమి ఏలనకూడదట? పాపాన్ని వ్యాలనివ్వకండి అన్నాడు. దేవుని స్తోత్రం. జాగ్రత్త వేసండి. గతంలో మన అవయవాలన్నీ కూడా దుర్నిగ పాలవుతావచ్చు కానీ దురాశల పాలైపోవచ్చు కానీ ఇప్పుడు నీ అవయవాలు నా అవయవాలను నీతి స్వరూపుడైన దేవునికి మనము అప్పచెప్పవలసినాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన అవయవాలటండి నీతికి అప్పచెప్పండి అన్నాడు. దేనికి? దుర్నీతి కాదటండి. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఎత్తికి మాట మనిషి చెప్తుంటే నిజమే ప్రేరా. ఈ ఎవరి జీవితములో ఏ గుణ లక్షణాలు ఉన్నాయో ఒకరి గుణ లక్షణాలు ఒకరి నాడు తెలుసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడిపోయింది. దేవుని స్తోత్రం. కానీ అందరి గుణాలు పెరిగిన వాడు ఆయనే కనుక ఆ గుణ లక్షణాలు పెరిగిన ఆ దేవాతి దేవుడు చెబుతున్నాడు. ఇస్సాన్ని కూడా విరుగుడు చేసి అది ప్రయోజనమైనట్లుగా దేవుడు చక్కగా చేస్తున్నాడు. కనుక మనలో ఉన్న ఆ పాప విషయాన్ని కడిగేసిన వాడు ఆయనే కదా. ఇప్పుడు మనం అంటండి ఇంకెలాగుండదంటే నోటి కింద నాలుక కింద సర్ప విషయము ఉండకూడదు. సర్ప విషయం అంటే సర్పం అంటే ప్రమాదమే కదా చెప్పాలి. సర్పం అంటే ప్రమాదమే కదా. పెద్దవాళ్ళు అంటారు, ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు కానీ పాము పగపట్టిందంటే చెప్పండి. మాట్లాడతలేదు. పాము పగపెట్టిందంటే జాగ్రత్త వేసండి. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ 6 మాసాల్లో జాగ్రత్త వేసండి. ఆ పాము అంటండి పగ పెడితే ఏమండి
ఎవరి మీద పగ పెట్టిందో వాడైనా సావాలంట, లేకపోతే 6 మాసాలు దొరకకపోతే అదైనా సత్తదట. మొత్తం మీద చెప్పండి, మొత్తం మీద ప్రియమైన దేవుని పిల్లల పగ అంత ప్రమాదకరమైందట. చెప్పండి, పగ అంత ప్రమాదమైంది. పగ తీర్చుకుంటానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ పగ తీర్చుతాము దేవుడి పని అయిందట. దేవుడు స్తోత్రం. చెప్పండి, పగ తీర్తాము. ఒకవేళ శత్రువులు ఉంటే ఉండొచ్చు, కాదని దేవుని వాక్యం సెలవిత్తలేదు, కానీ శత్రువులు ఉంటారు. వెండి జాగ్రత్త, ఎదురాడే వాళ్ళు ఉంటారు. నీ మేలు చేస్తే నువ్వు కీడు చేసేవాళ్ళు నీకు ఉంటారు. అయినా కానీ పగ తీర్చుకుంటూ నీ పని కాదు అన్నాడు. అది దేవుని పని అంట, ఆయన తీరుతాడట. దేవుడికి మహిమ కలుగాక. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయములో 30వ వచనం చదువుకుందాము. పగ తీర్చుట నా పని. అమ్మా దేవుడు చెప్తున్నాడు, పగ తీర్చుట నా పని అన్నాడు. నేనే ప్రతిఫలం ఇత్తునని. మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వానిని ఎరుగుదుము కదా. చాలండి. దేవునికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి, పగ తీర్చుకుంటూ మన పని కాదంట. చెప్పండి, పగ తీర్చుకుంటూ మన పని కాదు, కానీ అది ఎవరి పని అంట? దేవుని పని. ఏమైనా జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలమైన మనము ప్రభు అంటే తెలియనప్పుడు మనము కూడా ప్రభుని దూషించిన వారిని, మనము కూడా ప్రభుని ప్రభుకి శత్రులుగా బతికిన వారిని. అయితే మీరు గమనించండి, మనల్ని అంటాడు దేవుడు, శత్రులుగా చూడలేదు. దేవదాసి గారి ఒక పాటలు పాడుతూ శత్రువులను కూడా ఏమని పిలిచాడట? మిత్రుడా అని పిలిచాడట. దేవుడి స్తోత్రం. అది దేవుని యొక్క గుణ లక్షణం అన్నారు. దేవుడి స్తోత్రం. ఏమంటే మనం సరి చేసుకోగలుగుతామా? సరి చేసుకుంటే కొన్నాళ్ళు ఉంటే తిప్పలు ఎందుకండి బాబా, బోధలు ఎందుకండి బాబా? నిజమంటారు కాదంటారు? అని నిజమంటారు కాదంటారు? దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీరు గమనించండి, మనం సరి చేసుకోలేకపోతున్నాం కనుక అవకాశం ఇస్తే సరి చేసేవాడు ఆయన. చెప్పండి, భక్తులేని దేవస్థానం ఆయన చూస్తేనే అంతా సరైపోతుంది కదా అన్నారు. దేవుడు స్తోత్రం. మరి ఆయన చూసేవాడు కదా, చెప్పాలి మీరు. దేవుడు చూసేవాడు కదా. దేవుడు స్తోత్రం. మన దేవుడు మరి అదేంటో కానీ అన్నీ చూసేస్తాడు. అవును కదా. చూసాడు ఊరుకోవచ్చు కదా, ఊరుకోడు. దేవునికి మహిమ కలుగాక. మన దేవుడికి ఉన్న మరి లక్షణం అది. చూసినట్టు ఉండొచ్చు కదా. ఒక్కొక్కరు అంటారు, మరి చూసినట్టు ఊరుకోవచ్చు కదా అంటారు. అవును కదా. మన దేవుడు అన్నీ చూసేస్తాడు, అన్నీ చెప్పేస్తాడు, మరి అన్ని లెక్క చెప్పడామంటాడు. దేవుడు చూస్తాను. దేవునికి మహిమ కలుగాక. ఈరోజున జాగ్రత్త మీకు గమనించండి, ఎందుకు ఈ మాట దేవుని యొక్క వాక్యం అని సెలవిస్తుందంటే, సహోదరుడు సహోదరి, మన ప్రాణం పోయే ప్రభు పిలుచుకునే లోపట ఈ హృదయమైన కుండలు ఏముండకూడదు? ఇష్టము కానీ పగ కానీ దేవి కూడా ఉండకూడదు. చెప్పండి, ఇప్పుడు ఆ కుండని తీసుకొచ్చి ఎక్కటమన్నాడు? పొయ్యి మీద పెట్టి మట్టి వదిలిపోయేలాగా మంట మాంసం ఉడికిపోవాలన్నాడు. దేవుడు స్తోత్రం. నిజాలు మనకు కూడా మాంసమే, మరి ఉడికిందో ఉడకలేదు నాకు తెలియదు కనుక అది తినేది అప్పుడు తెలిస్తే. దేవుడు స్తోత్రం. ఇవాళ మనకు కూడా ఇప్పుడు ఆ మట్టి కాలకుండాని పొయ్యి మీద పెట్టి మాంసం ఎముకలు ఉడికిపోయేదాకా ఉడకమెట్టమన్నాడు. దేవుడు స్తోత్రం. ఉడికితేనే కానీ జాగ్రత్త ఆ మట్టి పోదు అన్నాడు. దేవుడు స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి, ఈ యొక్క మంట దేవుని వాక్యానికి సాదృశ్యం, పొయ్య దైవ సన్నిధికి సోదర్శమైనది. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఎందుకు ఈ మాట చెప్తుంటే, ఆయన మనం సరిచేయగలిగిన వాడు ఆయన. ఎలిసా గారు అన్నారు, ఈ విషంతో కుండకుండా ఎందుకు ఈ కుండను బట్టి మనం అందరూ చచ్చిపోతాము తిన్నామంటే అని చెప్పేసి ఆ ఆతల పాడండి, దూరంగా పాడండి అన్నాడు ఆయన. చెప్పండి, పాపులైన మనల్ని నెట్టివేయలేదంట ప్రభు. దేవుడు స్తోత్రం. పిలుస్తున్నాడు.
పపీరావా పాపము విడాసి పరిశుద్ధులా విందును సేరా పపీరావా. పాపుల గతిని పరీక్షింతివా పాతాళందే వారియంతం పాతాళందే శిలవ సింత చేరిన నాడు కడిగి వేయో పౌలు వల్లెను శిలా వల్లెను సిద్ధపడిన పతుల చూసి పౌలు వల్లెను పతుల చూసి. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి పాపి రావా, చెప్పండి పాపి రావా, వచ్చి పరిశుద్ధుల విందులో చేరు. పాపుగానే బతికి పాపుగానే ఉండిపోతుంటావా, పాతాళ వేకని గతి అన్నారు. దేవుడి స్తోత్రం. చెప్పండి పాతాళానికి వంటి జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన చెప్పారో ఇంకా ఆ స్థానానికి వెళ్ళిపోయాక మనకి ఏం ఆదరణ ఉండదు కనుక అంతు గమ్మటి చెప్తున్నాడు ఎలీషా గారు. ఆ కుండలో ఏమండి కొంచెము పిండి వేద్యం జడు సూస్త్రం. ఆ పిండి వేయగా ఆ కుండలో ఏ జబ్బు కనపడలేదు. దేవదర్శి గారు అన్నారు, ఆయన శరీరము తీసుకుంటున్నాం గనుక, ఆయన రక్తము తాగుతున్నాం గనుక మనలో ఇంకా పాపం అనే జబ్బు మనలో కనపడకూడదు, ఇష్టం అనే జీవితం మనలో కనపడకూడదు అని. దేవునికి మహిమ కలుగాక. ఎక్కువ పాపము మన అవయవాలో ఉన్న అన్నిటిలో కంటే ఎక్కువ పాపం అంటే కంటిలోనే ఇవిడి ఉంటుంది అన్నారు దేవదర్శి గారు. దేవుడి స్తోత్రం. ఎందులోనూ కంటిలోనే ఇవిడి ఉంటుందట. ఈ శరీర రక్తం తీసుకుంటున్న మనకంట ఏమండి నిజంగా ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తం అని విశ్వసించి తీసుకుంటున్న కనుకంటండి నైజ పాపం అంతా కూడా నశించిపోద్ది నీ కంట్లో అన్నారు ఆయన. దేవుడి స్తోత్రం. నైజ పాపములు నశించుటకే ఏకా నైజ పాపములు నాకేమీ కుదువా నా తోడుండాయికా. తెలియకేస్తువా 59:22 అన్నమాటండి. ఇప్పుడు పాడదు. నైజ పాపములు నశించుటకే ఏకా నైజ పాపములు భోజనము వాడించుసును రాజస్వయముగా దేవారాజ స్వయముగా దేవారాజ స్వయముగా గనుక నాకేమీ దేవునికి మహిమ కలుగాక. ఏమండి జాగ్రత్త వస్తుంది. ఇవాళ సమస్య గారు మనం కొందరు అంటాం, బల్లారదనని కొందరు అంటాం, ప్రభురక్తం శరీరాలు తీసుకున్నట్టు మనం కొందరు అంటాము. ఏది ఎలానూ పొలుసుకున్నా జాగ్రత్త వస్తుంది. ఏమండి ఇది వడ్డించేవారంటండి. ఏమండి నైజ పాపం నశించుటకి భోజనం వడ్డిస్తును. భోజనం అంటే శరీర సంబంధమైన భోజనం మాత్రము కాదండి. దేవుడి స్తోత్రం. ఇది ఏ భోజనము?
ఏమండి మనం తీసుకుంటున్న ఆయన శరీరత్వములు రాజు అంటే ప్రభువే స్వయంగా వడ్డిస్తారట. దేవుడు స్తోత్రం. అది తీసుకున్న మనకి విశ్వాసముతో అంటే ఇది ప్రభు శరీరము. చెప్పండి, నీ చేతిలో రొట్టె పెట్టినప్పుడు అది రొట్టె వాస్తవానికి నువ్వు అనుకోవాలట ఇది ప్రభు యొక్క శరీరము. అంటే ప్రభు శరీరములో ఎక్కడైనా పాపం ఉన్నదా? ప్రభు శరీరంలో ఎక్కడ లోపం ఉన్నదా? లేదు కదండి. దేవుడు స్తోత్రం. అది విశ్వసించి తీసుకుంటున్నట్టండి ఆ శరీరం మనలోనికి వెళ్ళేటండి. ఇది ప్రభు రక్తమని మనం తీసుకుంటున్నట్టండి ఆ ప్రభు రక్తం మనలోనికి వెళ్ళేటండి. జాగ్రత్త మీకు గమనిస్తుండీ. నైజంలో ఉన్న పాపం అంతా ఏం చేద్దట? నశింపచేసేద్దట. నిన్ను కాపాడుతుంది. దేవుడు స్తోత్రం. పాపాన్ని నశింపజేస్తుంది, నీ ఆత్మ జీవితాన్ని కాపాడుకుంటూ వస్తున్నది. దేవుడికి మహిమ కలుగాక. అంతే కాబట్టి సంగమా జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము ఎంతగా మాట మనసు ప్రభు చెప్తూ ఉన్నారంటే ఈరోజున్న పాపులమై ఉండగా ఆయన ప్రేమ ఎంత విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన రక్తము ప్రాముఖ్యత ఏంటో ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. మనలను ప్రేమించు తన రక్తము వలన, చెప్పండి, మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. యుగయుగములు కలుగును గాక. దేవుడికి మహిమ కలుగాక అనండి. ప్రభు మనలను ప్రేమించు. చెప్పండి, మనలను ప్రేమించు. జాగ్రత్త వహించండి. మనల్ని ప్రేమించు మన పాపముల నుండి విడిపించిన వాడు. చెప్పండి, పాపము నుండి విడిపించిన వాడు. జాగ్రత్త వహించండి. పాపం నుంచి విడిపిస్తాము. రుణాల్లో ఉంటే ఎవరిని విడిపించవచ్చేమో, జైల్లో ఎత్తి ఎవరిని విడిపించవచ్చేమో. పాపం నుంచి విడిపిస్తాము. ఏ మానవుడికి సాధ్యము కాదు. ఆ దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇందులోంచి విడిపించాడట మనని. అంతకే ఆరాధనలో పాడతాం కదండి, పాపం నుంచి ఆల్రెడీ విడిపించుకొచ్చి నేను ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం. చెప్పండి, విడిపించుకుని వచ్చి ఇక్కడ ఇస్తాడు. అయితే ఆరాధనలో మనం పాడతాం. జాగ్రత్త. ఆరాధనలు తెలియకుండా ఆరాధన పాడేటప్పుడు కళ్ళు మూసుకోకుండా ఇంకా ఇలా చూసేవారు ఎంతోమంది ఉన్నారు. మరి ఎప్పుడు బాగుపడతావు నీ జీవితము? ఎప్పుడు క్రమంలోకి వస్తుంది నీ ఆత్మ జీవితము? ఎప్పుడు నువ్వు లోపడతావు నీ జీవితము? దేవునికి మహిమ కలుగాక. మహిమ కలుగాక. చెప్పండి, పాపములు మళ్ళీ పడపోక. దేవుడికి మహిమ కలుగాక. పాపముల్లో పడిపోకుండా నువ్వు కాపాడుకుంటే నీ జీవితాన్ని, నీ ఆత్మ జీవితాన్ని పరిశుద్ధంగా చేసిన వాడు నీకు కొన్ని వరాలు కూడా దేవుడు ఇస్తారట. ఒక మాట ఇప్పుడు ఇది ముగింపులో ఒక మాట మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉంచుండే. చెప్పాను కదా, మన అందరినీ నాతో కూడా కలిసి, మీరు మాట్లాడతలేదు, మిమ్మల్ని నన్ను అందరినీ కలిసి ఇదే ప్రశ్న. ఏమండి, ఒకవేళ నీకు ఎవరైనా శత్రులు ఉన్నారా అని దేవుడు కనుక అడిగితే సమాధానం ఎవరి నుంచి రావాలి? అమ్మా, మన నుంచి రావాలి. ఏమైనా జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవులారా, సరే ఉన్నారు అని ఒకవేళ అన్నాము. అయితే ప్రభు అన్నాడు, నేను నిన్ను క్షమించాను కనుక, నువ్వు నా బిడ్డ అయితే కనుక, నా రాజ్యంలో రావాలంటే కనుక నీకెవరి శత్రులు వాళ్ళు వెళ్ళి వారి దగ్గర క్షమాపణ కోరు, క్షమించమని అడుగు అని. నిజంగా కనుక అదే ప్రశ్న మనకి దేవుడు వేస్తే, దేవుడు వేస్తే ఏమండి ఎంతమంది చేయగలదు ఆ మాట? ఎంతమంది ఆ మాట నెరవేర్చగలుగుతాము? మీకు మాట చెప్తున్నా ఆలోచించండి. ఆ మాట అంటే ఎన్ని లక్షలు నష్టం వచ్చేది మనకి? అర్థమైందా? ఆ మాట నన్ను క్షమించు అక్క, లేకపోతే చెల్లి, లేదా సహోదరుడా, తమ్ముడా, నేను తెలుసో తెలియక నీ పట్ల నేను ఈరోజుగా ప్రార్థించాను, నన్ను క్షమించు, నాదే తప్పు అని అన్నామనుకోండి, మనకి ఎన్ని లక్షలు నటు వచ్చేది?
ఏమి రాదా అమ్మా? ఏమీ నట్టం రాని నోటి మాట వత్తానికి మనకి వందనాలమ్మా. దేవుని దీవించును గాక. ఉన్న మాట ఉన్నాడు చెప్పు. దేవునికి మహిమగలు గాక. ఇది నిజమే, ఇది వాక్యమే. ఎందుకంటే నేను నవ్వుతా చెప్తలేదు, దేవుడి స్తోత్రం. ఇది నవ్వుతా చెప్పబడిన మాట కాదు. ఎందుకంటే ఆ ప్రభు క్షమించి చెప్పండి, ఆ ప్రభు మన అందరినీ క్షమించి అండి అదే భాష మనకు కూడా అభిషేపారు. దేవుడి మహిమగలు గాక. బైబిల్లో 12 మంది శిష్యులు ఉన్నారు. ఎవరికి? యేసుప్రభు వారికి. అవునే కదా. జాతి 12 మందిలో కంగారు పడి ఎవరు? ఆయన నాయన నీ మీదకి వచ్చానని కంగారు పడేయండి, ఎవరిని ఏదైనా ఊరుకుంటలేదు. నువ్వు జాతి వేసండి, నీకు అపాయం రాకుండా నేను చూద్దాం అనుకున్నాను, కానీ నువ్వేం క్షమించమన్నావు. అసలు ఒకసారి నాకు అంకి చెప్పాను. దేవుడి స్తోత్రం. ఏంటి, నాకు విరోధైన వాడిని, నా మీద కీడు తలపెట్టిన వాడిని ఎన్ని తెరలు క్షమించామంటావు అని పేతురు గారు జవాబు అడిగారు. ఎవరిని? యేసయ్యని. దేవుడి స్తోత్రం. ప్రశ్న వేసి అడిగారు. జవాబు ఎవరి నుంచి రావాలి? యేసు బ్రతికించి వచ్చేదాకా ఉన్నాడా? 7 తెరలు క్షమింతే సరిపోతాను. అడిగినవాడు ఈయనే, నిర్ణయం తీసుకున్నవాడు ఈయనే. 7 తెరలు అయిపోయాక మళ్ళీ ఉతికేసిలా ఉన్నాడు. 7 తెరలు అయిపోయాక మళ్ళీ ఎప్పులాగా ఇప్పులా ఉన్నాడని చెప్పేసి 70,000 వరకు క్షమించమన్నాడు. దేవుడు స్తోత్రం. ఎన్ని? అన్ని తెరలు క్షమించడానికి ట్రైనింగ్ అయిపోద్ది ఇంకేంటికి. అవును, దాని నుంచి లైఫ్ అయిపోద్ది. రెండోది అలవాటు అయిపోద్ది. అనండి, మళ్ళీ లైఫ్ అయిపోద్ది, అలవాటు అయిపోద్ది. ఎవరు చెప్పినట్టు చేస్తని ఈయనేమన్నాడు? 7 తెరలు క్షమిస్తే దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు ప్రభుకి అర్థమైపోయింది. 7 అన్నావా, ఈ 7 తెరలకు లెక్కెట్టుకుని మళ్ళీ తర్వాత ఏం చేస్తాడు? బాధించేస్తాడు అని ఎంతవరకు వేసేసాడు అమ్మా? 70,000 వరకు క్షమించమన్నాడు. దేవుడి స్తోత్రం. తప్పదు, ఇంకా చెప్పండి, తప్పదు. ఈ 70,000 మనుషులు క్షమించే లోపల ఈయన లైఫ్ అయిపోతుంది, వయసు అయిపోతుంది, ప్రభు పిలుపు వచ్చేస్తుంది, మనసులో ట్రైనింగ్ కూడా ఇంకంతే. దేవుడి స్తోత్రం. అంతే. ప్రభు చెప్పినట్టు చేస్తే అది వీజీ. ప్రభు చెప్పినట్టు చేస్తే అది వీజీ. మీరు మనసు అంగీకరించగలిగితే ఈ మాట. దేవుడి స్తోత్రం. చెప్పండి, నేను ప్రభు బిడ్డని, ప్రభు కుమారుని, ప్రభు నమ్మిన బిడ్డని అని ఏ వ్యక్తి లేని మీరు అనుకుంటే కనుక ఆ మాట ఖచ్చితంగా మనం చేసి తీరవలసినది. దేవుడి స్తోత్రం. చెప్పాను కదా, ఒక ఊర్లోను దేవదాశేఖర్ ఉన్న కాలంలో చెప్పాను చెనతర్లు. అయితే ఆ ఊరిలో ప్రేమ చెప్పారు. ఒక సహోదరి తెల్లవారితే పాపం అందరినీ కూడా ఏం చేసేదట? శపించేదట, బూతులతో తిట్టిదట, శపించేదట. సరే, అందరూ కూడా ఆమెకి ఏ పేరెట్టారంటే బూతులమ్మ. చెప్పాలి మీరు, బూతులమ్మ అని పేరు పెట్టేశారట. జాతరసండి, ఆమె కంటికి కనపడుతున్న సాలుగా బూతులు మాట్లాడుతుంది, శపింతుందని చెప్పేసి గమ్ముడు ఆవిడకి కనపడేవారు కూడా చదవట. అందరూ ఏ పేరు పెట్టారు? అయితే జాగ్రత్త మీకు గమనించండి, మరి బూతులమ్మలా ఉంచాడు దేవుడు? ఉంచలేదు. ఏమండి, రోజున విశ్వాసులు ప్రార్థనకి వెళ్దాము, దేవదాశేఖర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఆ వాక్యం వినాలి అని అనుకుంటే జాతరసండి, ఈ మాటలు విన్న ఈమె దేవదాశేఖర్ గురించి చాలామంది చెప్పుకున్నారు మంచిగానే చెప్పేసి నేను వస్తాను మీకు కూడా అన్నట్టు. దేవుడి స్తోత్రం. నేను వస్తాను మీకు కూడా అంటే వీళ్ళు అన్నారు, పోనీ ఏమో అక్కడికి వచ్చే కానీ మారుద్దేమో, రామన్నారా? మాట్లాడుతులేదు. రా అన్నారా? రాలేదటండి. నువ్వు చెప్పు, నువ్వు మాతో వస్తావా? నీ నోరే మంచిది కాదు, నీ జీవితమే మంచిది కాదు అని చెప్పేసి నువ్వు మాతో రావద్దంటే జాతి మీకు గమనించండి. సర్లే వీళ్ళు ఎలాగ రానుకోని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక
మొత్తం మీద ఆయన చూడాలన్న మనసేవుడికి ఉంది. దేవుడి మహిమ కలుగాక. సరే, అడ్రస్ అన్నీ కూడా కనుక్కుడదట. కనుక్కున్నాక ఒక రోజున దేవదశయ్య గారి దగ్గరికి వెళ్ళినట్ట సహోదరి. అమ్మా బూతులమ్మ కూర్చో అన్నారట. దేవుడి స్తోత్రం. బూతులమ్మా కూర్చోన్నట. ఈవిడికి వెంటనే ఏం అర్థమైపోయింది? అమ్మా నిన్న వాళ్ళు వెళ్ళారు కదా, మీరు మాట్లాడతలేదు, నిన్న వాళ్ళు వెళ్ళారు కదా, నా గురించి చెప్పేహారు. లేకపోతే ఈయనకి ఎలా తెలుస్తుంది? ఉత్తిది వాళ్ళు ఏం చెప్పలేదు కా. మన ఊహ అలాగే ఉంటాయి, అవునే కదా, మన ఊహలు అలాగొట్టే. ఉదాహరణ పెసన్ గారికి నాకు ఏదో రాలేదు అనుకోండి, ఎప్పుడు రాదు అనుకోండి, చిన్న భేదం వచ్చింది అనుకోండి, ఆయన వెళ్ళి ఆయనతో మాట్లాడుతాను అనుకోండి, నేను చూస్తున్నాను అనుకోండి, నా గురించి చెప్పేస్తున్నాడు అంటామా ఊహ, అవును కదా. దేవుడి స్తోత్రం. అయితే ఆయన అన్నారట, బూతులమ్మ కూర్చో అన్నారట. ఏమండి నన్ను గూర్చి నిన్ను వచ్చిన వాళ్ళు చెప్పారా అన్నారట. దేవుడి స్తోత్రం. నన్ను గూర్చి నిన్ను వచ్చిన వాళ్ళు చెప్పేసే ఉంటారు. ఎందుకంటే అమ్మ నాతోటి ఎవరు కూడా చెప్పలేదు. అంతే గమ్మట్టి నేను ఒక మంచి మాట చెప్తాను నీకు. ఇంతవరకు నువ్వు బూతుల్లో అలవాటు అయిపోయి కానీ కొత్త బూతులు నేర్పుతానమ్మా అన్నారట. దేవుడి స్తోత్రం. కొత్త అనగా ఆకర్షణ కలిగిద్ది కదా. చెప్పండి అయ్య గారు అన్నాడు. దేవుడి స్తోత్రం. అమ్మ నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడి నుంచి నీకు ఎవరు కనపడ్డా, ఊళ్ళో ఎవరు కనపడ్డా, ఈదులో ఎవరు కనపడ్డా, నీ చిత్తులైనా నేను కొట్టలేనా, లేకపోతే నీ మీద నిందల మోపులైనా ఎవరు కనపడ్డా సరే నువ్వు ఒకే మాట. ఏంటా మాట అంటే దేవుడిని దీవించునుగా కాను. దేవుడి స్తోత్రం అనండి. శాంతమ్మ దేవుడు నిన్ను దీవించునుగాక. ఎవరు కనపడ్డ ఏమంటుంది? వాళ్ళు ఎలా ఉంటారో సరే దేవుడు నిన్ను దీవించింది కాక, దేవుడిని దీవించింది కాక, దేవుడు దీన్ని దీవించింది కాక అని అందరూ నెత్తుంటే ఊరువారు అందరూ ఆశ్చర్యపోయి దీవెనమ్మా అని ఊరట. దేవుడు స్తోత్రం. ఏ అమ్మా ఎంత మంచి పేరు సంపాదించుకుంది. దేవునికి మహిమ కలుగాక. జాతి వేసండి. ఇంకా ఆమె లైఫ్ అంతా కూడా ఏమనేది అందరినీ దేవుడు నిన్ను దేవుడిని దీవించు వాళ్ళు ఎన్ని ఏమనుకున్నా సరే ఈ నోట్ అంటే ఏమొచ్చిందట చెప్పండి. ఏం పేరెట్టి హెర్మలని దీవెనమ్మా. ఆవిడ వస్తుంటే దీవెనమ్మ వస్తుందని వారట. దేవుడి స్తోత్రం. ఎంత మంచి పేరు సంపాదించుకున్నది. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు చెప్పండి, హృదయం అనే కుండలో ఏముండకూడదు అమ్మా? ఇష్టము ఉండకూడదు, పగ ఉండకూడదు, పిజాల కింద మోసం ఉండకూడదు. ఇవన్నీ దైవ సంబంధానికి సంబంధించినవి మాత్రము కాదు, దేవుడి బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు మాత్రము కాదు. కనుక చెప్పండి, మనము ఒకప్పుడు లక్షణాలు కలిగి ఉంటాం నడుచుకొని ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమించాను మీరు కూడా శిష్యులతో చెప్పడలేదా? చెప్పడలేదా? ఆ మాట చెప్పి ముంచుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ఒకరినొకరు ప్రేమించవలనని నా ఆజ్ఞ. దేవుడి స్తోత్రం. ఏమండి చెప్పండి, నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు కూడా ఒకరికొకరు ప్రేమించవలనది నా ఆజ్ఞ అన్నాడు. ఇదే మాట పేతురు గారు ప్రభు అడిగారు కదా. అమ్మ చెప్పాలి, పేతురు నన్ను నీవు ప్రేమిస్తున్నావా? నిజంగా అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావంటే ఎస్ ఎస్ అన్నాడు. అంతే. దేవుడు చూస్తూ 3వ తరగతిలోకి ఏమొచ్చేసింది? మనము కూడా అలాగే జాతి వేసినట్టు ఇంకేం పోలేదు, ఆయనకి గొప్పం పోలేదు. దేవునికి మహిమ కలుగాక. అందరికన్నా మిన్నగా నన్నందరికన్నా మిన్నగా పడలే. అందరికన్నా మిన్నగా నన్నందరి ప్రేమించుతున్నావా? నన్ను ప్రేమించుతున్నావా? అవును ప్రభు
ప్రేమించుతున్నాను, ప్రేమించుతున్నాను. నాను కన్నులు ఇప్పుడు తెరసినవి కొన్ని, ముక్కు పచ్చలారనవి కొన్ని. ఆ కన్నులు ఇప్పుడు ముక్కు పచ్చలారనవి కొన్ని, తల్లి పాలు విడవనవి ఈ లోకమే తెలియనవి కొన్ని, తల్లి పాలు విడవనవి ఈ గొర్రె పిల్లలన్నిటినీ తల్లి మించిన ప్రేమతో నీవు మేపవా శ్రీమోను, నీవు మేపవా అందరికన్నా మిన్నగా. పుల్లు తోడేళ్ళలేని చోట, కాలు జారు నీళ్ళు లేని చోట, ఆ పుల్లు తోడేళ్ళు లేని, కాలు జారు నీళ్ళు లేని చోట, దారి దొంగలు లేని, ఆ దారి తప్పి పారిపోని చోట, దారి దొంగలు లేని, ఆ దారి తప్పి పారిపోని చోట, ఈ మూగ గొర్రెలన్నిటినీ శనశనము కన్న తండ్రి నీవు కాయవా శ్రీమోను, నీవు కాయవా అందరికన్నా మిన్నగా, నన్నందరికన్నా మిన్నగా ప్రేమించుతున్నావా, నన్ను ప్రేమించుతున్నావా. అవును ప్రభు, దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తుంటే ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నా. దైవ కళలు రావాలి, దైవ దర్శనము నీకు కావాలి. దూరదర్శనాలు వచ్చాక దైవ దర్శనాలు పోనీ. దేవుడు సెలవిస్తున్నాడు, ఈ నారు ప్రపంచాన్ని బట్టి పీడుతున్నది. అదే కనుక ప్రభు చెప్తున్నాడు, ప్రభుని మనస్ఫూర్తిగా ప్రేమించు. దైవ సంబంధమైన లక్షణాలు, దైవ సంబంధమైన కళలు, దైవ సంబంధమైన తలంపులు అన్నీ కూడా నీకు వస్తాయి. ఈరోజున చెప్పండి, మన హృదయం అనే కుండలు ఏముండకూడదు. మాట ముగించేస్తాను చెప్పాలి. ఇష్టం ఉండకూడదు, పగ ఉండకూడదు, మోసం ఉండకూడదు, పంతం ఉండకూడదు. ఏమండి, పాపం సేటికి పాదాలు పరిగెత్తకూడదు అని చెప్పాడు అక్కడ కింద రోమపత్రులు. ఈరోజు జాతీయండి దేవుడి పిల్లలైన మనము ఈ అన్ని లక్షణాలు ఇంకా మనలో ఉండి మన జీవితానికి మార్పు రాకపోతే ఎవరు నష్టపోతుందో చెప్పండి. మనమే కదండి. దేవునికి మహిమ కలుగాక. ఇష్టంతో కూడిన కుండ పాడేయమన్నాడు దేవుడు, పాడేయమలేదు, సరి చేశాడు. దేవుడు చేస్తాడు. ఏం చేశాడు? సరి చేస్తాడు. ఈరోజు నిన్ను నన్ను సరి చేయగలిగిన వాడు. నువ్వు మాదిరిగా ఉండాలి, నువ్వు మనసు మారాలి, సమాజానికి అది కనపడాలి, సమాజానికి అది కనపడాలి. అప్పుడు దేవుడికి మహిమ. ఈరోజు జాతరించండి, మార్పు రాకపోతే దేవుడికి అవమానమే, మనకి అవమానమే. ఈరోజు జాతరకి పెంచండి. ఈ దేవుడి పిల్లలమైన మనకు కూడా అంతే. గతంలో మన జీవితంలో ఈ హృదయమైన కుండలు అన్నీ ఇవ్వడబడినాయి, కానీ ఇప్పుడు ఏమి ఇవ్వడాలో తెలుసా? సూతులు ఇవ్వడాలి మనకుండా, హృదయమైన కుండలు, పాటలు ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, జ్ఞానం చేసుకుంటూ ఉండాలి. అవి పోవాలి, ఇవి రావాలి. చెప్పండి, అవి పోవాలి, ఇవి రావాలి. దేవుడికి మహిమ కలుగాక. అప్పుడేమో జీవితం నిజమైన మార్పు. కొద్ది మాటలు మన జీవితంలో విని కూడా